80 ఏళ్ళు దాటితే చాలామంది ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటారు. కానీ ఇంకొందరు మాత్రం ఇంకా నేను చేయగలను అని జీవితానికి కొత్త అర్థం ఇస్తున్నారు. 80 ఏళ్ళు దాటిన వాళ్ళని మనం ఓల్డ్ పీపుల్ అని పిలిచేస్తాం. కానీ నిజానికి వాళ్ళు కాలం చూసిన యోధులు. సీనియర్ సిటిజన్స్ అథ్లెటిక్ పోటీలకు వయసు కాదు, సంకల్పమే బలం. 80 ఏళ్ళు దాటిన ట్రాక్పై పరిగెత్తుతున్న అడుగులు, జావలిన్ విసురుతున్న చేతులు, లాంగ్ జంప్లో దూకుతున్న ఉత్సాహం, ఇవి కేవలం క్రీడలు కాదు, జీవితానికి ఇచ్చే ఒక సందేశం. సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా నిర్వహించే అథ్లెటిక్ ఈవెంట్స్లో 100 మీటర్లు, 200 మీటర్ల రన్నింగు, వాకింగ్ రేస్, షాట్ పుట్, జావలిన్ త్రో, లాంగ్ జంప్, యోగా మరియు ఫిట్నెస్ ప్రదర్శనలు. ఈ పోటీలు రాష్ట్ర స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో కూడా జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్ లాంటి ఈవెంట్స్లో 80-90 ఏళ్ల వయసులో కూడా పాల్గొంటున్నారు. మన దేశంలో మాస్టర్స్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సీనియర్ అథ్లెట్లు తమ ప్రతిభను చూపిస్తున్నారు. వాళ్ళు గెలవడానికి మాత్రమే రారు. తమ ఆరోగ్యం కోసం, తమ ఆత్మవిశ్వాసం కోసం మేమింకా చేయగలం అని ప్రపంచానికి చాటి చెప్పడానికి వస్తారు. వాళ్ళ ప్రతి అడుగు మనకి ఒక పాఠం. వయసు వారి శరీరానికి కాదు, మనసుకి కాదు. వాళ్ళు గెలిచేది తమపై ఉన్న అనుమానాన్ని, వాళ్ళు జయించేది ఈ వయసులో ఎలా అనే సమాజపు ప్రశ్నను. వాళ్ళ ప్రతి చెమట చుక్కలో ఒక కథ ఉంటుంది. ప్రతి అడుగులో ఒక పోరాటం ఉంది. వారి ధైర్యానికి సెల్యూట్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళు వృద్ధులు కాదు, మనకి స్ఫూర్తినిచ్చే యోధులు.